తీసుకోండి. బాగుందా? సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఐస్ క్రీమ్ రెసిపీస్ అయితే చూపిస్తానండి. వెనిలా, మ్యాంగో అండ్ బటర్ స్కాచ్ 3 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే చూపిస్తాను. సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఇలా కోన్స్లో కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మనం 1 కప్ మిల్క్ అయితే తీసుకోవాలండి. సో నార్మల్గా గిన్నె కింద పెట్టుకొని 1 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను అండ్ 1/4 కప్ షుగర్ అండ్ 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసానండి. సో 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చేసుకొని బాగా మనం విస్క్ తోటే బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించాలండి. సో దగ్గరికి వచ్చేటట్టు. సో నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, అలా అయితే దగ్గరికి అవ్వాలి. సో ఇది కనుక చేస్తే కనుక మనకి సేమ్ బయట టేస్టే వస్తుందండి. సో మనం సో మనం బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి 1 కప్ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఏ కంపెనీదైనా పర్వాలేదు. నేనైతే ట్రాపికల్ తీసుకున్నాను, నాన్ డైరీ. సో 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. మరి స్టిఫ్ పీక్ అక్కర్లేదండి. సో నార్మల్గా కొంచెం సాఫ్ట్ పీక్స్ ఉన్నా కానీ పర్వాలేదు ఐస్ క్రీమ్కి. సో నేను చూపిస్తున్నట్టు ఇలా 3 మినిట్స్ అయితే పడుతుందండి మనం బీట్ చేయడానికి మినిమం. సో చూపిస్తున్నాను కదా, ఇలాగా మరి స్టిఫ్ పీక్స్ అక్కర్లేదండి, నార్మల్గా బీట్ చేసుకున్నాను 1 కప్. సో నేను చేసే రెసిపీ వచ్చి 1 లీటర్ అవుతుందండి. దగ్గర 1 లీటర్ ఐస్ క్రీమ్ అయితే చేయొచ్చు. సో నేను స్పాచులాతో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఎడ్జెస్ అన్నీని. సో రెడీ. సో ఫస్ట్ వచ్చి వెనిలా ఐస్ క్రీమ్ అయితే చూపిస్తానండి. దానికోసం ముందుగా మనం రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ అండ్ మిల్క్తో మనం కుక్ చేసుకున్నాం కదా అది, అండ్ మిల్క్ మేడ్, వెనిలా ఎసెన్స్ అండి. సో ఈ 4 ఉంటే చాలు మనం వెనిలా ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేను మిల్క్తో రెడీ చేశాను కదండి, సో ఇదైతే వెయ్యాలి. సో ఇది వేస్తే కనుక బయట టేస్టే వస్తుంది. ఒకవేళ ఇది వేయకుండా స్కిప్ చేసేయాలి అనుకుంటే కనుక మిల్క్ మేడ్ ఇప్పుడు మనం ఇది వేస్తే కనుక 1/4 కప్ వేస్తే చాలు. సో ఒకవేళ మిల్క్తో ఇలా రెడీ చేసుకోకపోతే కనుక 1/2 కప్ అయితే వేయాలండి. అండ్ 1/2 1/2 కప్ అయితే వేయాలి. సో ఆల్రెడీ నేను ఇది వేసాను కాబట్టి ఇప్పుడు నేను 1/4 కప్ మాత్రమే వేస్తున్నాను. సో 1/4 కప్ మిల్క్ మేడ్ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి వెనిలా ఎసెన్స్ అండి. సో 1 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేయాలండి. ఎలక్ట్రిక్ బ్లెండర్ తోటి మిక్స్ చేస్తున్నాను నేను. ఒక 5 సెకండ్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో మన విప్పింగ్ క్రీము అండ్ మిల్క్ మేడ్ బాగా మిక్స్ అయితే సరిపోతుంది. సో మన వెనిలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన విప్పింగ్ క్రీము అండ్ మిల్క్తో రెడీ చేసుకుంటే చాలు. సో చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి. సో లిడ్ ఉన్న బాక్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇందులో ఆప్షనల్ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. సో కొంచెం అయితే అందులో వేస్తున్నానండి, ఎందుకంటే మిగిలిన ఐస్ క్రీమ్స్ కూడా నేను అందులోదే కొంచెం ఉంచుతున్నాను. సో బ్యాటర్ని అయితే కొంచెం వేసుకున్నాను ఐస్ క్రీమ్ని. సో ఇది వచ్చి మనకు బేస్ అండి, ఐస్ క్రీమ్ బేస్ ఇది. సో ఇది ఒక్కటి మనకు తెలిస్తే మనం మిగిలిన ఏ ఐస్ క్రీమ్స్ అయినా మ్యాక్సిమం వీటితోనే చేయొచ్చు. సో అందుకు మనకి ఏదైనా ఏ రెసిపీ అయినా ముందు మనకు బేస్తో అయితే తెలియాలండి. కేక్స్ అయినా సరే, చాక్లెట్స్ అయినా, ఏదైనా ఫస్ట్ మనం బేస్ రెసిపీ అయితే నేర్చుకోవాలి. సో ఐస్ క్రీమ్కి అయితే ఇది బేస్ రెసిపీ అండి. సో మన వెనిలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చూపిస్తున్నానండి. సో దానికోసం ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా ఐస్ క్రీమ్ బేస్, సో దాన్ని అయితే 1/2 తీసుకుంటున్నాను. సో 1/2 రెసిపీలో నేను ఇప్పుడు బటర్ స్కాచ్ అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ మిగిలిన 1/2లో నేను మ్యాంగో అయితే చూపిస్తానండి. సో ఇది వచ్చి బటర్ స్కాచ్ సిరప్ అండి. సో ఇది మనకు మార్కెట్లో అయినా దొరుకుతుందండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను కమింగ్ రెసిపీస్లో చెప్తాను. అండ్ నేను వెనిలా ఎసెన్స్ అయితే వేసానండి. అండ్ వెనిలా ఐస్ క్రీమ్ మనకి లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, సో మనకి ఐ ఫీస్ట్ కూడా ఉండాలి కదా, చూడటానికి బాగుండాలి కదా. సో సేమ్ నేను బయట లాగా ఉండడానికని కొంచెం నేను ఎల్లో కలర్ కూడా వేసాను. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. సో బాగా మిక్స్ చేయాలండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోని బటర్ స్కాచ్ నట్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ బటర్ స్కాచ్ నట్స్ కూడా మనం షుగర్ క్యారమెల్ చేసి చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇంట్లో ఎలా చేసుకోవాలని. సో ప్రస్తుతానికి నేను బయటవే యూస్ చేశాను. సో మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అండి, చాలా సింపుల్గా చేస్తాం కదా. సో ఒక లిడ్ ఉన్న బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. సో నీట్గా ట్రాన్స్ఫర్ చేసేయండి.
సో పైన మనం డెకరేషన్కి నేను బటర్ స్కాచ్ నట్సే వేస్తున్నాను. సో ఓవర్ నైట్ అయితే ఉంచాలండి ఐస్ క్రీమ్ని, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కంపల్సరీ పైన లిడ్ అయితే పెట్టాలండి. సో లైట్గా ట్యాప్ చేయండి. సో ఎయిర్ బబుల్స్ అవి ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. సో నెక్స్ట్ నేను బటర్ స్కాచ్ నట్స్ అయితే వేసాను పైన డెకరేషన్ కోసం. సో చూస్తున్నారు కదా, మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రంచీగా సేమ్ బయట టేస్టే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నానండి. సో దానికోసం రిమైనింగ్ మన బేస్ ఐస్ క్రీమ్ ఉంది కదండి, సో అదైతే తీసుకున్నాను. అండ్ లైట్ మ్యాంగో ఎమల్షన్ అయితే వేసానండి, ఒక 2 to 3 డ్రాప్స్ వేసాను అంతే. అండ్ నెక్స్ట్ ఇది మ్యాంగో క్రష్ అండి, అంటే మ్యాంగో పల్ప్ మాట. ఒకవేళ ఇది లేకపోతే కనుక నాకు ఇంకా మ్యాంగో సీజన్ రాలేదు కదా, అందుకని ఇది వేసాను. ఒకవేళ మనకు మ్యాంగోస్ వస్తే కనుక ఫ్రెష్ మ్యాంగోస్ పల్ప్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పల్ప్ అయినా వేసుకోవచ్చు అండి, లేదంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మ్యాంగోస్ని అదైనా వేసుకోవచ్చు. సో మనకు బేస్ వస్తే కనుక ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ స్ట్రాబెర్రీస్ కావాలంటే స్ట్రాబెర్రీస్ క్రష్ చేసి వేసుకోవచ్చు. సో అలా మనకు బేస్ వస్తే కనుక ఏదైనా చేసుకోవచ్చు అండి. సో మన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో మనకు సీజన్లో కాకుండా ఇలా నార్మల్గా మనకి మ్యాంగోస్ దొరకని సీజన్లో కూడా మనం మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు, ఇలా క్రషెస్ ఉంటే కనుక. సో పైన నేను ఆప్షనల్గా టూటీ ఫ్రూటీస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మన మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా జస్ట్ 2 minutesలోనే రెడీ అయిపోయింది. సో ఇది కూడా లిడ్ పెట్టేసుకొని డీఫ్రీజ్ చేసుకుందాము ఓవర్ నైట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను మన రెసిపీస్ అన్నీ తీసి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, మన బ్యూటిఫుల్గా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఓవర్ నైట్ అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. సో చూస్తున్నారు కదా, ఒకసారి నేను ఐస్ క్రీమ్ స్కూప్ చేసి చూపిస్తాను చూడండి మన ఐస్ క్రీమ్ ఎలా ఉందో. సేమ్ మనం బయట 1/2 లీటర్ ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందండి టేస్ట్, టెక్స్చర్ సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ మనకి షుగర్ అవన్నీ కూడా నేను చెప్పినట్టు వేస్తే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా పైన టెక్స్చర్ అంతా ఎలా ఉందో, చాలా యమ్మీగా ఉందండి. సో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇది. అండ్ నెక్స్ట్ మ్యాంగో వెనిలా కూడా చూపిస్తాను చూడండి. సో ముందు మీరు చూసారు కదా, మా పిల్లలు ముందుగానే తినేస్తున్నారు కోన్లో వేసి. మా పాప స్కూల్ నుంచి రాగానే ఐస్ క్రీమ్ అని ఏడ్ చేసింది. ఇంకా నైట్ అంతా డీఫ్రీజ్ చేయడానికి కూడా అవ్వలేదు, ఇంకెమ్మటే కోన్స్లో వేసి ఇచ్చేసాను వాళ్ళకి. సో అది కూడా ఎలా వేయాలో చూపిస్తానండి. సో చూస్తున్నారుగా టెక్స్చర్ అంతా సేమ్ మనకి బయటలాగే ఉంది. సో ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. సో నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. సో నాకు కూడా కొంచెం స్పోర్టివ్గా అనిపిస్తుంది కదా చేయాలని ఇంకా రెసిపీస్. సో నాకు ఐస్ క్రీమ్తో పాటు గులాబ్ జామున్ ఉంటే అసలు సూపర్గా ఉంటుందండి. సో ఈసారి మీరు టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి. ఎవరైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ చాలా బాగుంటుంది. సో మన ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఇక్కడ చూడండి, నేను జస్ట్ అక్కడ స్ప్రింకిల్స్ అవి వేద్దామని వెళ్ళానండి స్ప్రింకిల్స్ తేయడానికి. ఈలోపు మా పెద్ద పాప జాను వచ్చి తీసేసుకుంది ఐస్ క్రీమ్స్. ఇంకా వేయలేదు. ఇంట్లో ఐస్ క్రీమ్స్ ఉంటే అవి ఫ్రిడ్జ్ కూడా చేయనివ్వరండి పిల్లలు. ఇంకా ఓవర్ నైట్ ఉంచామంటే ఇంకా అసలుకే అవ్వదు. సో మా పాప వచ్చి చూడండి తీసేసుకుంది నీట్గా. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందండి, అది కొంచెం తక్కువ ఉందంట ఐస్ క్రీమ్, అండ్ మళ్ళీ ఇంకొక బౌల్ అయితే తీసుకుంది. ఓకేనా, ఇప్పుడు కోన్స్లో కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో ఇవి వచ్చి పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇది వచ్చి స్టార్ నాజిల్ అండి, మన కేక్స్కి యూస్ చేస్తాం కదా సేమ్ అదే నాజిల్. అండ్ పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. మనకు బయట ఐస్ క్రీమ్స్ 2 ఫ్లేవర్స్ ఒకటే కోన్లో పెట్టిస్తారు కదా, సో అలా చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ ఏమో నేను వెనిలా వేసాను. ఇలా మనం కోన్ని ఇలా ఓపెన్ చేసి ఒక సైడ్కి మాత్రం వెనిలా పెట్టాను స్పూన్తో. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే పెట్టానండి. సో ఇలా మనం ఒకటేసారి 2 ఫ్లేవర్స్ పెట్టుకోవచ్చండి. సేమ్ బయట మనకి ఇస్తారు కదా 2 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్, సో అలా అయితే వస్తుంది. సో కింద మాత్రం స్టార్ నాజిల్లో పెట్టుకోండి. సో నేను చేయగానే ఐస్ క్రీమ్ ఒక 1 hourకే మా పాప స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా ఐస్ క్రీమ్ అని ఏడుస్తుందని చెప్పి నేను ఇలా అయితే చేశాను.
సో ఇలా మనం చేసుకున్నప్పుడు డీప్ ఫ్రీజ్ ఏం అక్కర్లేదండి. సో నార్మల్గా ఒక 1 అవర్ ఉంటే సరిపోతుంది ఫ్రిడ్జ్‌లో. సో నెక్స్ట్ నేను కోన్స్ అయితే తీసుకున్నాను. బయట ఐస్ క్రీమ్ కోన్స్ ఉంటాయి కదా అవి నా దగ్గర ఎందుకున్నాయంటే సో నేను వాటితోటి కేక్ డెకరేషన్స్ అయితే చేస్తానండి. సో అందుకోసం నేను ఇవి తీసుకున్నాను. బయట ఐస్ క్రీమ్స్ అమ్ముతారు కదా, సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. 10 రూపీస్కి ఒక 2, 3, 4 అలా ఇచ్చేస్తారు, ఐస్ క్రీమ్ ఏం వేయకుండా ప్లెయిన్గా. సో అలా అయితే తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో. సో ఇలా నేను చూపిస్తున్నట్టు ఫిల్ చేసేయండి, మొత్తం కోన్ని ఫిల్ చేయండి ముందు. అండ్ నెక్స్ట్ పైన వచ్చి రౌండ్గా అయితే తిప్పండి, నేను చూపిస్తాను చూడండి. సో అలా రౌండ్గా తిప్పండి. చూస్తున్నారుగా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో పైన నేను టూటీ ఫ్రూటీ తోటి అయితే డెకరేట్ చేసుకున్నాను. ఎలా ఉంది రెసిపీ, బాగుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.